పరిణామాలు అన్ని జాగ్రత్తగా గమనిస్తే విశ్లేషిస్తే ఇందులో తిలా పాపం తలా పిడికెడు ఉంది. ఎందుకంటే 3 రోజులు అవుతోంది. ముఖ్యమంత్రి గారే స్వయాన బాధితుల్ని ఎంతమంది ఉంటే అంతమందిని 45 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళందరినీ ప్రతి బెడ్ దగ్గరకు వెళ్ళి ముఖ్యమంత్రి గారు నేరుగా ఏం జరిగింది, మీకు నేనున్నాను, చేస్తాను, క్షమించండి, తప్పు జరిగింది మా సైడ్ నుంచి అని నేరుగా ముఖ్యమంత్రి గారు బాధితులకు చెప్పి నిన్న కూడా వాళ్ళందరికీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేయించారు. ఇవన్నీ ఒక పక్క. ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు అక్కడికి వచ్చారు. ఆయన కూడా చెప్పారు జరిగిన విషయాలన్నింటిలోనూ తప్పు జరిగింది, ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే, మరో దారి లేదు, ప్రజలంతా మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మనం బాధ్యతగా ఉందాము, టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు అందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి వారు మాట్లాడారు. కానీ 3 రోజులు అవుతోంది, పరిస్థితిలో మార్పు లేదు, రచ్చ ఆగటం లేదు. నీది తప్పు అంటే నీది తప్పు, నువ్వు చేసావంటే నువ్వు చేసావు. స్వయాన మొన్న ఘటన జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారితో అలాగే అధికారులతో భేటీ అయినప్పుడు ముఖ్యమంత్రి గారి ముందే నువ్వెంత అంటే నువ్వెంత, నీ తప్పు అంటే నీ తప్పు, ఏకవచనంలో ఒకరికొకరు తిట్టుకున్నారు. అసలు కనీసం ఒక ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు అన్న జ్ఞానం కూడా లేకుండా ఏంటి ప్రవర్తన అనే విమర్శ కూడా వచ్చింది. అంటే ఇదేదో నేను అంటున్నట్టు కాదు, చాలా మంది ఏంటి అసలు అట్లా ప్రవర్తించారని మాట్లాడుకున్నారు. సరే అయిపోయింది, ఎక్స్గ్రేషియా ప్రకటించారు, తప్పు అయిపోయిందో అని ఒప్పుకుంటున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీకి విచారణకు ఆదేశించారు, ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అది ఇది అని చెప్పి. అలాగే నిన్న స్వయాన ఎండోమెంట్స్ మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం వెంకటరమణారెడ్డి గారు కూడా మీడియాను ఉద్దేశించి అనేక విషయాలు ప్రస్తావించి తర్వాత పరిణామాలని కూడా ఆయన కొన్ని అంశాలని ప్రజల ముందుంచారు. ఏకంగా బాధితులకు డబ్బుల కవర్లు పంచిపెట్టి మరి ఒకవేళ జగన్ గారు వస్తే ప్రభుత్వం మీద నిందలేయించండి అంటూ కూడా జగన్ అండ్ కో ప్రయత్నించింది. ఎందుకంటే ఒక మనిషి ఆసుపత్రిలో 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్ పంచారు అంటే నీచాతి నీచంగా ప్రవర్తించారు. ఇలాంటి దుర్ఘటన సమయంలో కూడా శవరాజకీయాలు లేకపోతే తమకు రాజకీయంగా ఎలా అనుకూలంగా ఉండాలి అనేందుకు కూడా ప్రవర్తించిన అంశం వారి దృష్టికి వచ్చింది. అలాగే జరిగిన తప్పులు, జరగాల్సినటువంటి అంశాలు, ప్రక్షాళన, ఇలా అనేక అంశాలని దేవాదాయ శాఖ మంత్రి మీడియాకు వెల్లడించారు. ఇదంతా ఒక ఎత్తు. అయితే జరిగిన అంశంపై వాడివేడిగా నిన్న పాలక మండలి భేటీ అయింది. పోనీ భేటీ అయినప్పుడు ఇక్కడ చర్చించాల్సిన జరగాల్సిన అంశాలేంటి, లోపం ఎక్కడ జరిగింది, తప్పెవరిది, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు మనం చర్యలు ఏం తీసుకోవాలి అనేందుకు బోర్డు సభ్యులు కానీ పాలక మండలిలో సభ్యులు కానీ లేకపోతే ఎవరైతే ఎమ్మెల్యేలకి వాళ్ళందరికీ బోర్డులో స్థానం లభించిందో చైర్మన్ గారితో సహా మాట్లాడుకోవాల్సిన అంశాలేంటి, తప్పెక్కడ జరిగింది, లోపం ఎవరిది, భవిష్యత్తులో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఘటనలు లేకపోతే ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రజలకు ఈసారి తప్పు కనిపించింది కాబట్టి అన్న విషయాలు చర్చించాలి. కానీ పాలక మండలి భేటీలో కూడా నిన్నేం జరిగింది, వాడివేడిగా జరిగినటువంటి ఈ చర్చలో అధికారులపై ధ్వజమెత్తారు సభ్యులపై అధికారులు ధ్వజమెత్తారు, లేదా చైర్మన్ గారు మాట్లాడిందని విభేదించారు. మళ్ళీ రచ్చగా నిన్న పాలక మండలి భేటీ జరిగింది. అంతా మీ వల్లంటే మీ వల్లే, నువ్వు చేసావంటే నువ్వు చేసావు, పొలిటికల్గాను చూస్తున్నాం మనం, వీళ్ళ తప్పు అంటే వీళ్ళ తప్పు కానీ పాలక మండలి భేటీలో సభ్యులు కానీ అధికారులు కానీ అందరూ కూడా మీ వల్లంటే మీ వల్లే అంటూ తీవ్ర స్వరంతో ఒకళ్ళనొకళ్ళు ఖండించుకోవడం జరిగింది. అలాగే ఎక్కువ శాతం ఈవో శ్యామలరావుకి సంబంధించిన వ్యవహార శైలిపై కూడా తీవ్రంగా చర్చ జరిగింది. అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా చాలా గట్టిగానే మాట్లాడారు ఇతర సభ్యులపై. సో సమన్వయం లేనందునే ఈ విషాదం అయినటువంటి ఘటన జరిగిందని చెప్పుకుంటున్నప్పుడు నిన్న ఒక్కసారి ఏం జరిగింది అన్నది మనం జాగ్రత్తగా ఒక్కసారి బోర్డులో జరిగిన అంశాలను నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిన్న జరిగిన వ్యవహారం ఏంటంటే బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొన్న ఆదేశించి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి ఏంటున్నాయని మీరు చూసుకోండి చెందండి అని చెప్పారు. సరే నిన్న శుక్రవారం పాలక మండలి భేటీ అయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఒకళ్ళిద్దరు సభ్యులు మినహా మెజారిటీ సభ్యులందరూ కూడా వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఇక్కడ మనం చూస్తే అధికారులు వర్సెస్ పాలక మండలి అన్నట్టే నిన్న సమావేశం మొత్తం జరిగింది. ఇందులో ప్రారంభంలోనే చైర్మన్ నాయుడు గారు టీటీడీ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా మనం ఎన్నో సందర్భాల్లో మనం బ్రహ్మోత్సవాలు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం, కానీ
ఇటువంటి ఘటన మనకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఇలా జరగడం తప్పే అంటూ ఆయన కొంత తీవ్ర స్వరంలో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడతారు మీరు ఇదంతా అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, ఎవరైతే బీజేపీ నుంచి ఉన్నారో, పనబాక లక్ష్మి గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, ఎంఎస్ రాజు, ఆనంద్ సాయి మహేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈవో వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా భానుప్రకాష్ రెడ్డి గారు అయితే అసలు ఇవన్నీ ఇప్పుడు వద్దు, మనం మాట్లాడొద్దు, మనకి తప్పైతే జరిగింది, కుటుంబ సభ్యులకు కూడా మొహం చూపించుకోలేని పరిస్థితి వచ్చేసిందని వారు మాట్లాడారు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంఎస్ రాజు గారు కూడా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, మీరు చేసే తప్పులకి ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ మేము ఆన్సర్ చేయాల్సి వస్తుంది, మేము నిందలు మోయాల్సి వస్తుంది అని వారు మాట్లాడారు. ఇలా పాలక మండలి వర్సెస్ అధికారుల నువ్వా నేనా అన్నట్టుగా రచ్చ కొనసాగింది. అయితే దీనికంటే ముందుగా నిన్న మనం చూసాం, మనం ఏదైతే కాకినాడలో జరిగినటువంటి డిప్యూటీ సీఎం గారి సభ ఉందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏమని? క్షమాపణలు చెప్పాల్సిందే, మీకు మరో దారి లేదు, టీటీడీ చైర్మన్, ఈవో, అధికారులు అందరూ చెప్పాల్సిందే అని వారు చెప్తే ఈ సారీపై కూడా కొంత రగడ కొనసాగింది చాలాసేపు. ముందుగా ఏం చేశారంటే బేషరతుగా తర్వాత క్షమాపణ చెప్పారు, కానీ చైర్మన్ గారు ముందు తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పాలని ఉప ముఖ్యమంత్రి గారు అన్న కొద్దిసేపటికి ఆయన ఏమన్నారంటే మీడియా వాళ్ళు ప్రశ్నించారు, సార్ చెప్తారా మీరు అని. సో సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సారీ చెప్పినంత మాత్రాన ప్రాణాలు తిరిగి రావు అని మాట్లాడినటువంటి స్టేట్మెంట్ చాలాసేపు దుమారం రేగింది. ఇది వేరే అర్థాలు వెళ్ళిపోతున్నాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కొంతసేపటికి తర్వాత బిఆర్ నాయుడు గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పడం జరిగింది. అంటే ఈ సారీపై కూడా కాసేపు రచ్చ నడిచింది. అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఇది సమయమా, ఇది సందర్భమా, నీది తప్ప లేదా నువ్వు బాధ్యుడువా అనుకునే సమయమా, సందర్భమా? ప్రజలు చూస్తున్నారు, 6 ప్రాణాలు, నిండు ప్రాణాలు బలైపోయాయి, మన తప్పు క్లియర్ కట్గా కనిపిస్తోంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం చెప్పినప్పుడు జరగకుండా ఏం చేయాలి, జరిగినప్పుడు మనం ఇప్పుడు ఎలా స్పందించాలి అన్న విషయం మానేసి జరుగుతున్న తతంగాన్ని ఎలా చూడాలి, ఈ బ్లేమ్ గేమ్ ఎంతవరకు కరెక్ట్? ఇంకొక పక్కన వీఐపీలని ఎలవ్ చేయట్లేదు అని చెప్తున్నప్పటికీ కూడా నిన్న ఒక్కరోజే మనం లిస్టు చూస్తే తెలంగాణ, ఏపీకి సంబంధించి ఎవరెవరు వచ్చారో కనిపిస్తోంది. అంటే సామాన్య భక్తులకి ఒకలాగా, వీఐపీలకి ఇంకొకలాగా జరుగుతోందా? ఇప్పటికీ కూడా ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందా? అలాగే క్షమాపణ చెప్పాలి అని ఒకరు అంటే చెప్పాల్సిన అవసరం లేదు, సరే తర్వాత సర్దుకున్నా, క్షమాపణ చెప్పడానికి కూడా మనలో కదలిక వచ్చి చెప్పాల్సిన అవసరాన్ని ఇక్కడ గుర్తించట్లేదా అనేది భక్తులు కూడా చూస్తున్నారు. ఎవరో చెబితే క్షమాపణ చెప్పడం పాయింట్ కాకపోయినా ప్రజలన్నీ గమనిస్తున్నప్పుడు ఎట్లాంటి విషయాలు చూడాలి? సో ఈ బ్లేమ్ గేమ్ ఎంతవరకు కరెక్ట్? ఇప్పటి వరకైనా సరే రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పుల విషయంలో పునఃసమీక్షించుకుని ప్రక్షాళన దిశగా సభ్యులు, పాలక మండలి, అధికారులు